ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2019లో రిలీజ్ అయిన ఇంటిలో డార్క్ సిరీస్లో వచ్చిన డౌన్ అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఈ సిరీస్లో చాలా స్టోరీస్ వచ్చినప్పటికీ అండ్ ఈ డౌన్ అనే ఎపిసోడ్ మొత్తం చాలా క్లిక్ అయింది. అండ్ ఇదంటే చాలా సస్పెన్స్లతో చాలా బాగుంటుంది. మొత్తం కూడా లిఫ్ట్లో అయితే మనకైతే మొత్తం అయితే కనిపిస్తూ అండ్ ఈ స్టోరీ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇందులో ఉండే అడల్ట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో 18+1 వాళ్ళు మాత్రమే చూడండి. ఎందుకంటే ఇందులో స్పాయిలర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓన్లీ +18 అయితే వాళ్ళు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా మూవీ అయితే స్టార్ట్ చేద్దాం. మూవీ ఓపెనింగ్ సీన్లోనే ఒక పెద్ద ఆఫీస్ని అయితే చూపిస్తూ ఉంటారు. అండ్ ఈ విధంగా పెద్ద ఆఫీస్లో అయితే పనిచేసుకుంటూ ఉంటుంది ఒక అమ్మాయి. అండ్ ఈ అమ్మాయి పేరు వచ్చేసి జెన్నీ. ఈమె పూర్తి పేరు జెన్నిఫర్. ఈమె వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ అలాగే దీని కొలీగ్స్ అందరూ కూడా వర్క్ని అయితే కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయి అయితే ఉంటారు. అండ్ ఎలా అయినా సరే ఆ వర్క్ని అయితే కంప్లీట్ చేసుకుని అండ్ మరుసటి రోజు లవర్స్ డే అండ్ వీకెండ్ కావడంతో అండ్ పూర్తిగా సెలవు రావడంతో న్యూయార్క్లో ఉన్న తన ఎక్స్పీరియన్స్ని కలవాలని అనుకుంటుంది. ఈ విధంగా జెన్నీ ఎలాగైనా వర్క్ని అయితే కంప్లీట్ చేసి అండ్ తనైతే వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఈ విధంగా ఆఫీస్లో అండ్ శ్రద్ధగా కూర్చొని అయితే తన వర్క్ని అయితే తను కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా తన వర్క్ని అయితే కంప్లీట్ చేసుకుంటూ అండ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అండ్ అక్కడ నుండి బయలుదేరాలని అనుకుంటుంది. అండ్ ఈ విధంగా అండ్ ఆ జెన్నిఫర్ అయితే తన వర్క్ని అయితే చేస్తూ ఉంటుంది. సో చేస్తూ ఉంటూ అండ్ ఇంకా ఆలస్యం అవడంతో ఇంకైతే వెళ్ళిపోతూ అని అనుకుంటుంది. సో ఇంకా అక్కడ ఉన్న ల్యాప్టాప్ని అయితే మూసేసి అండ్ తన థింగ్స్ని కొన్నిటిని తీసుకుని అయితే వెళ్ళిపోతుంది. అండ్ అలాగే తన థింగ్స్ని బ్యాగ్లో పెట్టుకుని అండ్ కొన్ని చాక్లెట్స్ని అయితే తీసుకుంటుంది. సో కొన్ని చాక్లెట్ని కూడా తీసుకుని అక్కడ నుండి అయితే బయలుదేరిపోతుంది. ఇంకా అదే ఫ్లోర్లో గయాన్ ఆ పర్సన్ కూడా అయితే ఎక్కుతారు. అండ్ ఇతను కూడా తన వర్క్ని అయితే కంప్లీట్ చేసుకుంటూ తన వైన్ బాటిల్ని అయితే తీసుకుని తను కూడా అయితే లిఫ్ట్ ఎక్కి అయితే కిందకైతే వెళ్ళిపోవాలనుకుంటారు. ఈ విధంగా జెన్నిఫర్ అయితే వచ్చి లిఫ్ట్ ఎక్కి 49 అయితే లిఫ్ట్ అయితే ఎక్కుతుంది. లిఫ్ట్ ఎక్కితే 42లో అయితే గై అయితే వచ్చి అయితే చేరుతాడు. ఈ విధంగా ఇద్దరు కూడా కలిసి అయితే లిఫ్ట్లో దిగాలని అనుకుంటారు. అండ్ ఈ విధంగా గై అయితే క్యాజువల్గా అయితే జెన్నీని అయితే పలకరిస్తారు. సో జెన్నీని పలకరించిన జెన్నీలో ఫోన్లో బిజీగా అయితే ఉంటుంది. సో ఫోన్లో బిజీగా ఉన్నప్పటికీ అండ్ గై పట్టించుకున్న మాటలను అయితే పట్టించుకోకుండా అండ్ తనైతే పెడచవలను అయితే పెట్టేస్తుంది. సో మళ్ళీ గై అయితే ఇంకొంచెం లాగా తనతో చనువుగా అయితే మాట్లాడతారు. సో పక్కా ఇంప్రెస్ అయితే అవుతుంది అండ్ జెన్నీ. సో తను కూడా అందులో బొమ్మ అయితే గీస్తూ అండ్ చూపిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒకసారికి అయితే లిఫ్ట్ అయితే అయిపోతుంది. సో అక్కడ అన్ని పవర్ సర్వీస్ కూడా అయిపోతే ఉంటాయి. ఇటు పక్క గై ఎంత ట్రై చేసినప్పటికీ ఎమర్జెన్సీ అలారం కూడా అయితే పనిచేయకుండా అయితే ఉంటుంది. సో ఇటు పక్క జెన్నీకి అయితే ఏం అర్థం కాదు. ఇద్దరు కూడా సీసీటీవీ ఫుటేజ్లో అయితే గట్టిగా అయితే టాటా ఊపుతూ అండ్ చేయలు అయితే ఊపుతారు. సో చేయలు ఊపినప్పటికీ ఆ మరుసటి కెమెరా నుండి అయితే ఎటువంటి రెస్పాండ్ అయితే ఉండరు. అండ్ అవతలైతే ఎవరైతే ఉండరు. అండ్ వీరిద్దరూ ఇంకా లిఫ్ట్లోనే ఇరుక్కైతే పోతారు. ఇంకేం చేయలేదో అర్థం కాకుండా తను ఫోన్ చేద్దామంటే కనీసం ఫోన్లో కూడా సిగ్నల్ అయితే కనిపించదు. సో సిగ్నల్ కనిపించకపోయేసరికి ఇద్దరు కూడా కొంచెం కంగారు అయితే పడతారు. సో ఇంకేం చేయాలో తెలియకైతే బాధపడుతూ ఉన్నప్పటికీ అండ్ తనకు ఫ్లైట్ అయితే టైం అయితే అయిపోతుంది. అండ్ ఈ పక్క జెన్నిఫర్కి సో బాధపడద్దు ఇంకా ఎలాగైనా వెళ్దాం అనుకుని అయితే గై అయితే నచ్చ చెప్తాడు. సో లిఫ్ట్ డోర్స్ గట్టిగా ఓపెన్ చేసినప్పటికీ అవి అయితే ఓపెన్ అవ్వవు. అండ్ ఇటు పక్క జెన్నిఫర్తో అంటారు, నా భుజంపై ఎక్కి మీదనైతే ఫ్లోరింగ్ తీసి ఆ లోపల నుండి అయితే వెళ్ళిపోదాం అని అయితే అంటాడు. సో అయినప్పటికీ మీదకు ఎక్కిస్తాడు. అయినప్పటికీ జెన్నిఫర్ అయితే తీయడానికి ట్రై చేస్తుంది. సో మీద రూఫ్ గట్టిగా ఉండడంతో తన చేయికి అయితే గాయమైతే అవుతుంది. సో చేయికి గాయం అవుతూ ఇంక చేసేదేమీ లేక ఆ లిఫ్ట్లోనే అయితే ఉండిపోతాడు. సో తను వెయిట్ చేసినప్పటికీ అక్కడ ఉన్న మొత్తం కూడా పని చేయకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా ఉండడంతో తన ఫ్లైట్ వెళ్లాల్సిన ఫ్లైట్ కూడా వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా తన లిఫ్ట్ సిబ్బందిని వాళ్ళందరినీ కూడా తిడుతూ ఉంటుంది. ఇటుపక్క గై కూడా వాళ్ళందరినీ కూడా తిడుతూ తనైతే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఉండగా ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయితే అవుతారు. ఇద్దరైతే ఫ్రెండ్స్ అయ్యి కూర్చొని అయితే మాట్లాడుతూ ఉంటారు. గై తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ అయితే ఇచ్చి వాటర్ అయితే తాగమంటాడు జెన్నిఫర్కి. సో జెన్నిఫర్ కూడా వాటర్ అయితే తాగుతుంది. ఈ పక్క గై అయితే అంటాడు, నా దగ్గర అయితే మీకు కావాల్సిన వైన్ బాటిల్ అయితే ఉంది, మీరు మొహమాట పడకుండా నాకైతే అడగండి, వైన్ బాటిల్ అయితే ఇద్దరం కూడా షేర్ చేసుకుందాం అని అయితే అంటాడు. ఇటు పక్క జెన్నిఫర్ అయితే మాట్లాడకుండా తన దగ్గర ఉన్న చాక్లెట్స్ అయితే ఇటు పక్క అయితే గైకి అయితే ఇస్తుంది. గై కూడా తీసుకొని అయితే సరదా పడుతూ ఉంటారు. మనం ఇంకా 3 డేస్లో 48 అవర్స్లో అయితే ఇక్కడైతే ఉండాల్సి ఉంటుంది. 48 అవర్స్లో ఎలా ఉంటాం ఇక్కడ అనేది అంటుంది. సో ఈ పక్క 2 అవర్స్కే తనకైతే స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది. సో బాత్రూమ్ అయితే ముందు వెళ్ళాక గై ముందు వెళ్ళాకైతే కొంచెం గాబర పడుతూ ఉంటుంది. సో గై కూడా తనైతే నచ్చడానికి అయితే ట్రై చేస్తాడు. ఇటుపక్క ఇప్పుడు జెన్నిఫర్ అయితే బాధపడుతూ ఉంటుంది. గై అయితే అంటాడు, అందరికీ ఇది కామనే కదా, సో మరో 3 అవర్స్ తర్వాత నాకు వచ్చిన నేను కూడా బాత్రూమ్ అయితే వెళ్తాను, సిగ్గుపడడం ఎందుకు అని తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ క్యాన్ అయితే తనకైతే వచ్చి నాకు చెప్తాడు. సో ఇటుపక్క వాటర్ క్యాన్లో ఇటుపక్క బాత్రూమ్ అయితే వెళ్తుంది జెన్నిఫర్. అటు పైకి తిరిగి జెన్నిఫర్ చూసుకుండా అండ్ ఆ శబ్దాలు మొత్తం ఏవి కూడా వినిపించుకోకుండా అటువైపు తిరిగి చెవులు అయితే గట్టిగా మూసుకొని అండ్ గట్టిగా అయితే పాటలు అయితే పాడుతాడు అండ్ గట్టిగా కూడా అరుస్తాడు. సో ఇవి టైంలోనైతే జెన్నిఫర్ అయితే పని అయితే కానిస్తుంది. సో తను ఈ విధంగా కాపాడినందుకు తనకు ఫస్ట్గా అయితే ఇంప్రెస్ అయిపోతుంది. సో తన ఫోటో కూడా అక్కడికి గెలిచి ఇద్దరం కూడా తప్పించిపోయినట్టు ఒక లిఫ్ట్లో అయితే ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా సరదాగా అయితే క్లోజ్గా ఉంటారు. సో మీకైతే ఎవరు లవర్ లేరా? సో లవర్ అయితే ఉంటే నీ గురించి అయితే ఖచ్చితంగా అయితే ఆలోచించేది. సో ఖచ్చితంగా ఆలోచిస్తే మన ఇద్దరం అయితే ఇక్కడ నుండి బయటపడతాం కదా
అండ్ ఎవరు కూడా నీకు లేరా అని గైకి అయితే అడుగుతుంది జెన్నిఫర్. సో జెన్నిఫర్ మాటలకి గై అయితే ఏమైతే చెప్పకుండా సైలెంట్గా అంటూ ఉంటారు. సో చెప్పండి పర్లేదు అనేది ఇటు పక్క అయితే అనడంతో, సో నేను ఒక బోరింగ్ పర్సన్ని, ఎప్పుడు వర్క్ అనుకుంటూ వర్క్లోనే ఉంటాను కాబట్టి సో నా లవర్ కూడా అయితే అవాయిడ్ చేసింది కాబట్టి ఒక్కడిని ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఉన్నాను అని అయితే జెన్నిఫర్తో అంటాడు గై అన్న మాటలకు కూడా అప్పుడు ఇటు పక్క రెస్పాండ్ అవుతుంది. సో నేను కూడా వర్క్ ప్రెజర్ వల్లే నా బాయ్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. సో అందుకోసం నేను అలా ఉండిపోయాను. సో దాన్ని కలడానికి అయితే వెళ్తాను అనుకుంటున్నాను. సో తనకు వెళ్ళడానికి వెళ్తున్న టైంలో ఇలా అయితే ఈ లిఫ్ట్ అయితే ఆగిపోయింది. ఏం చేస్తాం అనుకుని అయితే బాధపడుతూ ఉంటుంది. అండ్ బాధపడుతూ ఉండగా తనైతే యాక్సెప్టానికి గై అయితే తన వైన్ బాటిల్ని అయితే తీసేస్తే అండ్ ఇటు పక్క అయితే ఇస్తాడు. సో వైన్ బాటిల్ని తీసుకున్న జెన్నిఫర్ అయితే తీసుకుని తాగుతుంది. సో ఇద్దరు కూడా నమ్మొచ్చని ఇద్దరు కూడా సరదాగా అయితే తాగుతూ తమ బొమ్మను అయితే సరదాగా అయితే గీసుకుంటూ అండ్ ఇద్దరు కూడా అయితే నవ్వుకుంటూ ఉంటారు. సో నవ్వుకుంటూ ఉండగా అలా సరదాగా అయితే మాట్లాడతారు. కొన్ని ర్యాండమ్గా అలా విధంగా మాట్లాడుకుంటూ ఉండగా ఇందులో అయితే ఫుడ్ గురించి అయితే మాట్లాడదు. ఫుడ్ గురించి కాకుండా ఏవైనా గురించి మాట్లాడు అంటే ఇటు పక్క అయితే గై అంటాడు, ఫోన్ సెక్స్ గురించి మాట్లాడుకుందామా అని చెప్పి సరదాగా అని చెప్పానని అంటాడు. ఓకే సెక్స్ గురించి మాట్లాడుకుందాం అనుకుని ఇద్దరు కూడా నవ్వుకుంటూ మాట్లాడతారు. ఫస్ట్ నువ్వు మాట్లాడు, నేను సెల్లో రికార్డ్ చేస్తాను అని జెన్నిఫర్ అయితే ఉంటుంది. సో జెన్నిఫర్ చెప్పిన మాటలకి ఈ గై కూడా కొంచెం సిగ్గుపడుతూ ఉంటాడు. సో జెన్నిఫర్ పర్లేదు నేను కూడా చెప్తాను అండ్ నువ్వు కూడా చెప్పు పర్లేదు అని అయితే జెన్నిఫర్ అయితే అంటుంది. సో జెన్నిఫర్ అనే మాటలకి గై అయితే సమాధానం అయితే ఇవ్వకుండా అయితే ఉంటాడు. సో సరదాగా ఉండడానికి అండ్ ఇప్పటికి జెన్నిఫర్ అయితే చెప్తుంది, నేను నా బాయ్ ఫ్రెండ్ లైబ్రరీలో అయితే ఇద్దరం కూడా సెక్స్ చేసుకున్నాం అని అయితే అంటుంది. సో ఇటు పక్క మొత్తం రికార్డ్ చేస్తుంటే గై ఇటు పక్క ధైర్యం వచ్చిన గై కూడా నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్తో లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఆపుకోకుండా ఇంకా కారులోనే ఇద్దరం కూడా ఇంటిమేట్ అయ్యాం అని అయితే సరదాగా అయితే ఉంటాడు. ఈ విధంగా టాపిక్స్ని అయితే మాట్లాడుకుంటూ అండ్ ఇద్దరు కూడా సరదాగా అయితే ఉంటారు. సో సరదాగా మాట్లాడుతూ ఉండగా కొంచెం రొమాంటిక్ అయితే ఫీల్ అవుతాడు గై. సో ఇటు పక్క రొమాంటిక్ ఫీల్ అవుతుందో కిస్ చేస్తాను అని అయితే అడుగుతాడు. అండ్ జెన్నిఫర్ కూడా రొమాంటిక్గా ఫీల్ అవుతుంటే ఇద్దరు కూడా కిస్ చేయడానికి వెళ్తారు. ఇటు పక్క గై అయితే తను కిస్ చేసి ఇద్దరు కూడా బాగా అయితే ఇంటిమేట్ అయితే అవుతారు. ఇద్దరు కూడా చాలా ఇంటిమేట్ అవుతూ ఉంటూ సరదాగా ఉంటే ఇంట్లో గై అంటాడు, మన ఇద్దరం లైఫ్ అయితే ఉన్నాం అని నేను బాగా ప్రేమిస్తానని చెప్పడంతో నేను ఒకసారి అయితే జెన్నిఫర్ అతని మీద సైడ్ అయితే వెళ్తుంది. అందరూ కూడా రకంగా చేసుకుని మీతో ఆనెస్ట్గా అయితే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే 1 సెకండ్ లిఫ్ట్ చేస్తే నువ్వెవరో నమ్మరు అండ్ అలాగా లిఫ్ట్లో దొరకని మీ ఇద్దరం కూడా అవసరం ఉండడం అంత కరెక్ట్ కాదు అని అంటుంది. చుట్టుపక్క ఈ మొత్తం మాటలు విన్న గై అయితే కొంచెం బాధపడుతూ అండ్ జెన్నిఫర్ పై కొంచెం కోపడుతూ హర్ట్ అయితే అవుతాడు. అండ్ ఇక్కడతో ఈ సీన్ అయితే కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో గై అయితే అంటాడు, నేను కూడా నీతో ఆనెస్ట్గానే ఉండాలనుకుంటున్నాను. సో ఆనెస్ట్గా ఉండాలనుకుంటున్నాను కానీ కొన్ని నిజాలు కూడా చెప్పేస్తాను అని అయితే అంటాడు. సో నిజాలు చెప్పేస్తాను అంటే ఒకసారికి అయితే మీకు అయితే అర్థం కాదు జెన్నిఫర్కి. సో జెన్నిఫర్కి ఏమర్థం, ఏం నిజాలు చెప్తున్నావు చెప్పు అని అయితే అంటుంది జెన్నిఫర్ అన్న మాటలకి నేనైతే నీకు ప్రతి రోజు కూడా గమనిస్తూ ఉంటాను, అందరు కూడా కొన్ని 100 సార్లు అయితే చూస్తూ ఉంటాను అండ్ అందరిని కూడా గమనిస్తూ ఉంటాను అనేది పక్క జెన్నిఫర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అండ్ అందరిని కూడా చూస్తాను కానీ ఎవరు మమ్మల్ని చూడరు అనుకొని చెప్పి అండ్ ఇది మొత్తం గుర్తుంది అనుకుని చెప్తాడు జెన్నిఫర్ రాబిన్స్ అనేది అంటాడు. సో జెన్నిఫర్ రాబిన్స్ అనడానికి నా పూర్తి పేరు నీకు ఎలా తెలిసింది అండ్ అనేది అడుగుతుంది. ఒక్కసారికి అయితే ఏం అర్థం కాకుండా మాట్లాడుతుంటే అండ్ కొన్ని క్లిప్ని కూడా చూపిస్తాను ఆగు అని ఇటు పక్క జెన్నిఫర్కి అయితే అన్ని కూడా చూపిస్తూ ఉంటాడు. సో దాన్ని రోజు ఫాలో అవుతున్న విషయం మొత్తం అయితే చెప్తాడు. సో ప్రతి దగ్గర అయితే ఫాలో అవుతున్న విషయం మొత్తం కూడా రికార్డ్ చేసుకుని అయితే ఉంటాడు. ఇటు పక్క మొత్తాన్ని అయితే చూపిస్తూ ఉంటారు అండ్ జెన్నిఫర్ అయితే ఏం ఆలోచించుకుంటూ అయితే ఉండిపోతుంది. ఉండగా అండ్ ఒక ఫ్లోర్ సెక్యూరిటీ ఆఫీసర్కి ఈ విషయం మొత్తం తెలియడం పెద్ద వింతేం కాదు. ఈ మొత్తాన్ని కూడా అయితే మేము చూస్తూ ఉంటాం, అందరిని అయితే గుర్తుంచుకుంటూ ఉంటాం కాబట్టి మాకైతే ఎవరు గుర్తుంచుకోరు. అందుకోసమే మేము ఎవరిని అయితే ఫాలో అవ్వాలని అయితే అనుకుంటాం. అందుకోసమే నీతో కలాలనుకునే ఈ లిఫ్ట్ని అయితే ఆపేశాను. సో అందుకోసమే ఇలా ఆపేశాను అని చెప్తాడు. సో కావాలనుకుంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు, నా దగ్గర తాళం ఉంది, కావాలని నీతో కడపాలనుకునే అండ్ ఈ తాళాన్ని అయితే నా దగ్గర ఉంచాను అని చెప్పి తాళాన్ని అయితే ఆన్ చేశాడు. సో తాళాన్ని అయితే ఆన్ చేసిన వెంటనే మొత్తం అయితే గమనించిన జెన్నీ అయితే కొంచెం కోపడుతుంది. సో కోపడుతూ ఈ విధంగా గట్టిగా అయితే అరుస్తుంది, నీ వ్యధవేదనే నీ గురించి అయితే పోలీసులకు అయితే కంప్లైంట్ ఇస్తాను, ఎందుకంటే ఇలా లిఫ్ట్గా ఒంటరిలో ఉంచి నాతో ఇలా ఆడుకున్నావు అండ్ ఖచ్చితంగా పోలీసులను అయితే కంప్లైంట్ ఇస్తానని జెన్నిఫర్ అయితే కోపడుతూ ఉంటుంది. సో ఈ మాటలకి భయపడిపోయిన గై అయితే ఇంకేం చేసేదేమీ లేక అండ్ నీకు ఆ చాయిస్ నేను ఎందుకు ఇస్తాను, నీకు ఆ చాయిస్ ఇవ్వను అని చెప్పి అండ్ మళ్ళీ ఆ తాళాన్ని అయితే తీసేస్తాడు. సో తీసేయడంతో మళ్ళీ లిఫ్ట్ అయితే అయిపోతుంది. వేగంగా ఈ పక్కకి జెన్నిఫర్ అయితే వెళ్ళి గైన్ అయితే కొడుతూ ఉంటుంది. సో గైన్ అయితే మళ్ళీ అతని తాళం తీయకుండా ఆపుతూ ఉంటే తాళం కంగారులో అయితే తాళం అయితే కాలుతో తన్నేస్తుంది, తాళం అయితే విరిగిపోతుంది. ఇప్పుడు నిజంగానే వీళ్ళిద్దరు లిఫ్ట్లో అయితే ఇరుక్కుపోతారు. ఆ కోపంతో తనతో గట్టిగా అయితే కొడుతుంది గైని. సో గైన్ కొట్టడంతో స్లోతో పడిపోయినట్టు నటిస్తాడు. ఈ జెన్నిఫర్ వచ్చిన వెంటనే తను కూడా జుత్తు పట్టి అయితే నేలకేసి అయితే గట్టిగా అయితే కొడతాడు. ఇద్దరు కూడా స్లో తప్పి అయితే పడిపోతారు. ముందుగా జెన్నిఫర్కే మెలకు అయితే వస్తుంది. సో ఇటు పక్క అయితే లేచిపోయి అని చెప్తాడు.
చెప్పాడు. సో ఇద్దరం కూడా అర్థమైతే ఆలోచించుకున్నాం అండ్ మన ఇద్దరు మనసులు కూడా కలిసాయి. అలాగే ఇద్దరం కూడా ఇక్కడ ఈ లిఫ్ట్లోనే సెక్స్ చేసుకున్నాం. అంటే మన లైఫ్లో జరిగిన మొత్తం కూడా ఈ లిఫ్ట్లోనే అయితే గడిపేశాం. ఇద్దరం కూడా కలిసి అయితే ఉందాం అని అయితే జెన్నిఫర్కి అయితే ఇటు పక్క మళ్ళీ గై అయితే చెప్తాడు. గై చెప్పిన మాటలకి అండ్ సోదాపి మనం తప్పించుకునే మార్గం ఏం లేదంటే సో మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా నేనే షిఫ్ట్లు తీసుకున్నాను కాబట్టి ఎవరు కూడా ఇక్కడికైతే రారు కాబట్టి మనం ఇందులో ఇరుక్కుపోవాల్సిందేనే అనుకుని మళ్ళీ చెప్పడంతో కొంచెం బాధపడుతుంది అండ్ జెన్నిఫర్. ఇటు పక్క గై కూడా బాధపడుతూ ఉంటారు. అయితే ఒక ఉపాయం ఉంది, మీద ఫ్లోరింగ్ అయితే ఓపెన్ చేసి మనమైతే తప్పించుకునే అవకాశం ఉందని చెప్పి తన బాటిల్తో ఫ్లోరింగ్ అయితే విరుస్తాడు. సో నేను నా మీదకి ఎత్తు నీ ఇద్దరు మీదకి వెళ్ళిన వెంటనే నేనైతే ఏదో విధంగా అయితే లాగుతాను అండ్ అది మొత్తం లాగిన తర్వాత మీద నుండి అయితే మనం లిఫ్ట్ని అయితే ఓపెన్ చేసి వెళ్ళిపోవచ్చు అని అయితే అంటాడు. సో ఈ మాటలకి జెన్నిఫర్ అయితే నేను అంత బరువుని అయితే ఎత్తలేను, నన్ను అయితే వెత్తు అండ్ నన్ను నమ్ము అండ్ ఖచ్చితంగా అయితే నేను మీదకి వెళ్ళిన తర్వాత నేను ఏదో విధంగా అయితే తీసుకొస్తాను అండ్ తీసుకెళ్తాను అని అయితే అంటాడు. సో ఈ మాటలకి కొంచెం గై రొమాంటిక్గా అండ్ అదొకలా చూడడంతో సో నన్ను నమ్ము, నాపై ఎటువంటి కోపము నీపై నాకైతే లేదు కాబట్టి పైకి వెళ్ళిన వెంటనే ఇద్దరు కూడా మనం సేఫ్ అయితే ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతాం, నేను ఎవరికి కూడా కంప్లీట్ చేయను అనడంతో గై అయితే ఇంకా చేసేదేమి లేక తనైతే మీదకైతే విసిరుతాడు. సో ఈ విధంగా ఫ్లోరింగ్ మీదకి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఇటు పక్క అయితే జెన్నిఫర్ అయితే మిడిల్ ఫింగర్ అయితే చూస్తుంది. చూపించిన వెంటనే గైకి అయితే ఎక్కడో అయితే కాలుతుంది. వెంటనే కోపంతో అరిచి అక్కడ ఉన్న కొన్ని క్లాత్ని అయితే తీసుకుని తనైతే తను కట్టుకుని మళ్ళీ ఫ్లోరింగ్ పైకి అయితే వెళ్ళాలని అనుకుంటాడు. సో ఫ్లోరింగ్ పై ఏదో రకంగా అయితే మెల్లగైతే ఎక్కుతాడు. ఇటు పక్క జెన్నిఫర్ అయితే తప్పించుకోవాలనుకుని లిఫ్ట్ డోర్ దాకా వెళ్ళి లిఫ్ట్ డోర్ని గట్టిగా అయితే ఓపెన్ చేస్తూ అండ్ సగం ఓపెన్ అయినప్పటికీ అండ్ వెళ్ళిన వెంటనే గై అయితే మళ్ళీ తన కాలు పట్టుకుని అయితే కిందకైతే లాగేస్తాడు. ఇద్దరు కూడా మళ్ళీ ఫ్లోరింగ్ అయితే విరుచుకుని అయితే కింద అయితే పడిపోతారు అండ్ ఇద్దరు కూడా స్లో తప్ప అయితే పడిపోతారు. మళ్ళీ మొదటిసారిగానే మళ్ళీ జెన్నీకి అయితే మెలకు అయితే వస్తుంది. సో గై లేచిన వెంటనే గై కాల్ని అయితే కట్టేసి అయితే ఉంటుంది. సో తను బయటికి వెళ్తే సాక్ష్యం అయితే ఎలాగైతే వాళ్ళు ఉండాలని, ఇద్దరికి దెబ్బలు తేలితే ఇద్దరు కూడా పోలీసు వాళ్ళు నమ్మరని సో తన ఫోన్లో అయితే తనైతే రికార్డ్ చేసుకుంటూ అండ్ తన ఇంట్రడక్షన్ మొత్తాన్ని అయితే అందులో చెప్తూ ఉంటుంది. అలాగే గైకి కూడా చెప్పమని గట్టిగా అయితే కొట్టడంతో అండ్ గై అయితే కట్టడంతో ఇంక చేసేదేమి లేక గై కూడా నిజం చెప్తానని చెప్తాడు. ఇటు పక్క ఫ్లాష్ లైట్ని క్యామ్ని ఆన్ చేసి అండ్ గైకి ఎదురుగా పెడుతుంది. సో నేను నీ గురించి చెప్పు కొట్టలు ఇప్పుతానని చెప్తుంది. సో ఇటు పక్క గై అయితే చెప్పడం మీద స్టార్ట్ చేస్తారు. సో నా వల్ల ఇద్దరం కూడా ఇందులో అయితే ఇరుక్కుపోయాం, నా తప్పిదం వల్ల ఈ లిఫ్ట్లో అయితే ఇద్దరం అయితే పడైతే ఉన్నాం. సో నేనే కావాలనే లిఫ్ట్ తాళాలని తాపి అండ్ జెన్నిఫర్ ఇక్కడ ఇరుక్కునేలా చేశాను అనుకుని గై అయితే చేస్తాడు. వెంటనే జెన్నిఫర్ ఇదంతా ఎందుకు చేసావంటే సో నిన్నైతే లవ్ చేశాను, సో నేను గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి అండ్ నువ్వు ఇందులో పనిచేస్తే ఎంప్లాయీవి, నేను ఆఫ్టర్ ఆల్ ఒక సెక్యూరిటీ గార్డ్ని, సో నా జాబ్ నాకు అడ్డు వచ్చిందని చెప్పి కొంచెం బాధపడుతూ ఉంటారు. సో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాయి అండ్ జెన్నిఫర్ ఇది మొత్తం కూడా కావాలనే చేసావు కదంటే ఏం లేదు నీపై ప్రేమతో చేశానైతే అంటుంది. అండ్ వెంటనే ఇటు పక్క అయితే బాధపడుతుంది జెన్నీ. అదే ఇందులో పనిచేస్తున్న వాచ్మ్యాన్ తన లవర్ అయితే అక్కడికైతే వస్తారు. సో ఇలా చూస్తూ ఉండగా కెమెరాలో ఈ సీసీ కెమెరాలో వీళ్ళిద్దరు ఫుటేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అప్పటికి ఆ వాచ్మ్యాన్కి అయితే అవుతుంది వీళ్ళిద్దరు కూడా లిఫ్ట్లో అయితే ఇరుక్కుపోయారని, అందుకే సైలెంట్గా ఉందనేది అనుకుంటాడు. ఇటు పక్క లిఫ్ట్ని అయితే ఓపెన్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా అయితే గై అయితే మొత్తం చూసి లిఫ్ట్ని అయితే మళ్ళీ అయితే ఆన్ చేసి తానైతే బయటకి అయితే వచ్చేసి ఆ వాచ్మెన్ ఎంత బతిమాలినప్పటికీ గై అయితే అతని చేతిని అయితే గట్టిగా అయితే పెట్టేస్తాడు. పెట్టడంతో ఆ లిఫ్ట్ మూవ్ అవడంతో అతను అక్కడికడే చనిపోతాడు. ఇటు పక్క జెన్నిఫర్ బాడీని అయితే కార్ డీకీలో అయితే పెట్టేస్తాడు అండ్ అలాగే తనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోతాడు గై. ఇంకా అక్కడికైతే వెళ్ళి సిస్టంలో రికార్డ్ అయిన వీడియోస్ అన్నింటిని కూడా డిలీట్ చేసి అండ్ ఆ సిస్టంలో మొత్తం ఎంటీగా అయితే ఉంచుతాడు. ఇటు పక్క అతను అయితే చేస్తూ ఉండగా ఇంతలో వాచ్మెన్ లవర్ అయితే అక్కడికైతే వస్తుంది. సో వెంటనే వాచ్మెన్ లవర్ అక్కడికైతే వచ్చి గైతో ఈ విధంగా అయితే అంటుంది, నా లవర్ అటువైపు అయితే వచ్చాడు, నీ దగ్గరికి ఏమైనా వచ్చాడా, నువ్వు చూసావని అయితే అంటుంది. ఈ మాటలకు గై అంటాడు, నేను చూడలేదే, ఇటువైపు కూడా రాలేదు, ఎటువైపు వెళ్ళి అంటారో నాకు తెలియదు అనేది అనుమానంగా అయితే చూస్తాడు. సో ఈ ఉంటే ఎప్పటికైనా నాకు ప్రాబ్లమే అవుతుందని సో నాకు ప్రాబ్లం వల్ల ఇంకేం చేయదు అనుకుని ఆమెను కూడా చంపేసి ఆ కింద లిఫ్ట్ సాఫ్ట్లో అయితే వాళ్ళందరినీ కూడా పడేస్తాడు. సో ఇటు పక్క జెన్నిఫర్ బాడీని వెనక వేసుకుని ఆ కార్ నుండి అయితే అక్కడ నుండి అయితే బయలుదేరతాడు. సో ఇంకెక్కడ మంచి ప్లేస్ చూసి అక్కడైతే పూడ్చిపెట్టేయడమైనా లేకపోతే కాల్చేయడమైనా అనుకుంటాడు గై. ఇటు పక్క కాల్చేద్దాం అనుకుని అతన్ని కార్లో వేసుకుని ఒక ప్లేస్కి అయితే వెళ్తాడు. పెట్రోల్ని అయితే పోసి ఒక కంటైనర్లో పెట్రోల్ని అయితే పోస్తాడు. సో ఇటు పక్క నేనైతే చాలా అయితే లవ్ చేశాను, కానీ నేను ఎంత లవ్ చేసినప్పటికీ నా లవ్ నువ్వు అర్థం చేసుకోలేదు, నాతో సెక్స్ చేసావు కానీ నా లవ్ని అయితే అర్థం చేసుకోలేదు, వచ్చే జన్మలో కూడా నా లవ్ని అర్థం చేసుకొని కొంచెం బాధపడతాడు అండ్ గై బాధపడుతూ అండ్ ఇటు పక్క అయితే తన బాడీని అయితే చూస్తాడు. జెన్నిఫర్ బాడీ చూస్తూ ఉంటే ఎటువంటి చలనం లేకుండా అలా అయితే జెన్నిఫర్ బాడీ అయితే కార్లోనే ఉంటుంది. సో కార్లో ఉండడంతో ఇంకా కాల్చేద్దామని రెడీ చేస్తూ అండ్ ఆ టార్చ్ని అయితే లోపల పెడుతూ ఉంటే వెంటనే జెన్నిఫర్ అయితే క్యాన్తో అయితే గట్టిగా అయితే తలమైతే కొడుతుంది. ఇటు పక్క సోత పడిపోవడంతో గట్టిగా అయితే అరుస్తాడు గై. కార్ని అయితే వేసుకొని వెళ్ళిపోతుంది జెన్నిఫర్ అండ్ ముందుకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకా గైని అయితే వదలకూడదని అండ్ వెంటనే బ్యాక్ అయితే వచ్చి వెంటనే అయితే కార్తో అయితే గుద్దు అయితే చంపేస్తుంది. సో కార్తో గుద్దడంతో అక్కడక్కడే గట్టిగా స్పాట్లో అయితే చనిపోతాడు. సో ఇటు పక్క అయితే సిగరెట్ని అయితే తీసుకుని అండ్ స్మోక్ అయితే చేస్తుంది. ఆ స్మోక్ చేసి ఆ సిగరెట్ని అయితే అక్కడైతే పడేస్తుంది. ఆ స్మోక్ స్పార్క్ వల్ల అది మొత్తం కూడా ఫైర్ అయితే అయిపోతుంది. అక్కడక్కడే గై అయితే చనిపోతాడు. ఇక్కడితో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. రేపు మరో మంచి మూవీతో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ గైస్.